శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముజీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటి మహాభారతం, అత్యంత శక్తివంతమైనటువంటిది. భారతంలో ఉద్యోగ పర్వంలో ఏమేమున్నది అని సంక్షిప్తంగా శౌనకాది ఋషీశ్వరులకు మహానుభావుడైనటువంటి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. ఉద్యోగ పర్వంలోనే చాలా గొప్పదైనటువంటి, వినవలసినటువంటి ఉద్యోగ పర్వంలోనే అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను తనకు సహాయం చేయమని యాచిస్తే, నేను మాత్రం యుద్ధం చేయను, అయితే నాతో పాటు 1,00,000 మంది సైన్యం యుద్ధం చేసేవాడున్నారు, ఈ ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకోమంటే దుర్యోధనుడు తెలివి తక్కువవాడై అక్షోహిణీ సైన్యాన్నే కోరుకుంటాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడే కావాలని కోరుకోవడం దీనిలోనే ఉంటుంది. అలాగే మార్గమధ్యంలో శల్యుడిని మోసం చేసి దుర్యోధనుడు తన పక్షంలో చేరమని కోరితే, తర్వాత పాండవులు చూడటానికి దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఇంద్ర విజయ కథను తెలియజేస్తారు. మరల శల్యుని చేత వరాలు పొందుతారు పాండవులు దీనిలోనే. ఆ తర్వాత కౌరవుల వద్దకు రాయబారిగా ద్రుపద పురోహితుని పంపిస్తాడు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత పాండవుల దగ్గరికి కౌరవులు ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు అని పేరు కలిగినటువంటి ఆయన్ని రాయబారిగా పంపుతాడు దూటగా. వాసుదేవునితో సహా అనేకమైనటువంటి విశేషములన్నీ సంజయుడు అక్కడ ఉన్నటువంటి పాండవుల దగ్గర ఉన్న విశేషములను తెలుసుకొని వచ్చి ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు సంజయుడు. ఆ సంజయుని యొక్క మాటలు విని ధృతరాష్ట్రుడికి ఇక నిద్ర పట్టదు, చాలా బాధ కలుగుతుంది. పాండవులు మాట్లాడినటువంటి తీరుని సంజయుడు చెప్పినటువంటి రీతిని విని అప్పుడు విదురుడు అనేకమైనటువంటి నీతులు చెప్పేది విదుర నీతి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఇది కాక సనత్సుజాతీయుడు మనస్తాపంతో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజునికి ఆధ్యాత్మికమైనటువంటి బోధన చేసేదే సనత్సుజాతీయం అంటారు. ఆ తరువాత సంజయుడు రాజసభలో కృష్ణార్జునుల యొక్క ఏకాత్మతని, అసలు కృష్ణుడు అర్జునుడు ఒకటేనయ్యా బాబు, ఈ విషయము చెబుతాడు. అభిప్రాయాలను చెప్పడం, దయాస్వభావంతో సంధిని కోరుతూ మహాధీశాలైనటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారానికి హస్తినాపురికి రావటం ఉద్యోగ పర్వంలో. సంధిని కోరి ఉభయపక్షాల యొక్క హితం చెప్పేటువంటి కృష్ణుని యొక్క మాటలను దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఇక్కడే అతడి గర్వితుడైనటువంటి దంభోద్భవుని వృత్తాంతం తెలియజేస్తాడు. మాతలి వరాన్వేషణ చేయటం కోసం ఇక్కడే చెప్పబడుతుంది. గాలవ మహర్షి యొక్క చరిత్ర, విదుల తన కొడుకును యుద్ధానికి ప్రేరేపించేయటం చెప్పేటువంటి విశేషం చెప్పబడతాయి దీంట్లో. కర్ణుడు దుర్యోధనుని యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలు తెలుసుకొని కృష్ణుడు తన యోగీశ్వరత్వాన్ని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించేటువంటి పుణ్య అద్భుతమైనటువంటి సన్నివేశం సభలో శ్రీకృష్ణుడు విరాట్ స్వరూపాన్ని చూపించడం ఇక్కడనే ఈ పర్వంలోనే ఉంటుంది. ఉద్యోగ పర్వంలో కృష్ణుడు కర్ణుని యొక్క రథం ఎక్కించుకొని భేదాభిప్రాయంతో కృష్ణ కర్ణ సంవాదం అంటారు, రహస్యంగా మాట్లాడడం, కర్ణుడు తిరస్కరించడం ఇందులోనే మనకు కనబడతాయి. కర్ణుడు హస్తిపురం నుండి ఉపప్లావయమునకు వచ్చి పాండవులకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెబుతాడు.
శ్రీకృష్ణుడు హస్తినాపురికి వస్తాడు. కర్ణుడితో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ పాండవులకు చెబుతాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే పాండవులు ఆలోచించి యుద్ధానికి సిద్ధపడతారు. తరువాత హస్తి నుండి చతురంగ బలాలు యుద్ధానికి చేరినప్పుడు బలాబలాలు లెక్క కట్టడం, రేపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ దుర్యోధనుడు ఉలూకుని పాండవుల కడకు పంపటం. ఉభయ సైన్యాలలో రథులు ఎవరు, అతిరథులు ఎవరు నిర్ణయించడం, అంబోపాఖ్యానం, ఇలా అనేకమైనటువంటి వృత్తాంతాలతో ఈ 5వ పర్వం, ఉద్యోగ పర్వం, మనకు సంధి విగ్రహ ప్రయత్నాలతో కూడినటువంటి ఉద్యోగ పర్వం 186 అధ్యాయాలతో 6698 శ్లోకాలతో మనకు దర్శనమిస్తుంది. ఇంకా చెబుతున్నాడు సూతుడు శౌనికాది ఋషీశ్వరులకు. ఇప్పుడు నేను మీకు భీష్మ పర్వములో ఏమేమున్నదో మీకు చెబుతాను వినండి. భీష్మ పర్వం తర్వాత దీని వివరణ చెబుతారు. ప్రస్తుతం సంక్షిప్తంగా చెబుతున్నాడు భీష్మ పర్వంలో ఏమున్నదో. భీష్మ పర్వంలో సంజయుడు జంబూ ఖండ వినిర్మాణాన్ని, మనది జంబూ ఖండం అన్నమాట, వీటి యొక్క నిర్మాణాన్ని చెబుతాడు దీనిలో. తర్వాత యుధిష్ఠిరుడి యొక్క సైన్యం విషాదం పొందడం, 10 రోజులు భీష్ముని యొక్క యుద్ధం చెప్పబడి ఉన్నది. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. దీనికంటే ముందు అర్జునుని యొక్క మోహం, ఉభయసేన మధ్యలకు వచ్చేసి నేను సంపలేనని చెప్పడం, మహాప్రజ్ఞావంతుడైనటువంటి వాసుదేవుడు మోక్షోపయోగి హేతువులతో అర్జునుని యొక్క మోహాన్ని పోగొట్టడం, యుద్ధంలో ధర్మజుని యొక్క హితం కోరి కృష్ణుడు రథము దిగి కిందకు దూకి భీష్ముని చంపుతానని పూనుకోవడం, అద్భుతమైనటువంటి సన్నివేశం భీష్మ పర్వంలో మనకు గోచరమవుతుంది. అంటే ఇక్కడ వాసుదేవుడు మోక్షాన్ని కోరి ఉభయసేనా మధ్యంలో భగవద్గీత బోధించేటువంటి అద్భుతమైన సన్నివేశం, పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత దీనిలోనే మనకు గోచరమవుతుంది. ధనుర్ధారులందరిలో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు కృష్ణుని యొక్క మాటలు విని పగ్గాలు పట్టుకోవడం, శిఖండిని ముందును పెట్టుకొని నిశ్చితమైనటువంటి బాణాలతో భీష్ముని పడగొట్టడం, భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, ఈ విషయాలన్నీ భీష్మ పర్వం భారతంలో 6వ పర్వంగా మనకు గోచరమవుతుంది. ఈ భీష్ముని యొక్క దివ్యమైనటువంటి పర్వంలో 117 అధ్యాయాలు, అలాగే 5884 శ్లోకాలతో వేదవ్యాసుల వారు ఈ భీష్మ పర్వాన్ని రచించారు. ఇంకొక అద్భుతమైనటువంటి పర్వం ద్రోణ పర్వం. ముందుగా ద్రోణాచార్యుని యొక్క ఈయనను సైన్య అధ్యక్షునిగా చేస్తారు. భీష్ముడు అధ్యక్షుడుగా చేస్తే భీష్ముడు 10 రోజులు చేశాడు. ఇప్పుడు ద్రోణుడు. దుర్యోధనుని యొక్క ప్రీతి కోసం అస్త్రవేత్త అయినటువంటి ద్రోణుడు ధర్మరాజుని పట్టుకొస్తాను ప్రతిజ్ఞ చేస్తాడు. ధర్మరాజుని పట్టుకొస్తానని ద్రోణుడు. ఇందులో సంశప్తకులు అని యుద్ధభూమి నుండి అర్జునుని ప్రక్కకు లాక్కుకు వెళతారు. ఇదొక వ్యూహం. అర్జునుడు ఉంటే చాలా కష్టం ధర్మరాజును పట్టుకోవడం. అందుకని అర్జునుని తీసుకొని సంశప్తకం లాక్కు వెళ్తారు. భగదత్తుని, అతని యొక్క ఏనుగు సుప్రసీక్తాన్ని అర్జునుడు సంహరిస్తాడు. జయద్రథుడు మొదలైనటువంటి మహారథులందరూ కూడా కలిసి బాలుని అయినటువంటి అభిమన్యుణ్ణి ఒక్కని చేసి చంపేటువంటి ఘట్టం దీనిలోనే మన గోచరమవుతుంది. ద్రోణ పర్వంలో అభిమన్యుణ్ణి చంపడం. అభిమన్యుడు చనిపోయినాక పార్థుడు యుద్ధంలో ఒకరోజు 7 అక్షౌహిణీల సేనను జయద్రథుని కూడా చంపేస్తాడు. ఆ రోజునే ధర్మరాజు ఆజ్ఞతో అర్జునుడు వెదకడానికి భీముడు సాత్వికై బయలుదేరి దేవతలు ఎదురులేనటువంటి భారత సేనను ప్రవేశిస్తారు. వీళ్ళందరూ మిగిలినటువంటి సంసక్తకులు 9 కోట్ల మందిని అర్జునుడు నిశ్శేషంగా సంహరిస్తాడు. చూడండి ఎన్ని కోట్ల మందిని సంహరిస్తాడు ఆయన. ధృతరాష్ట్రుడు పుత్రులు, పాషాణ యోధులు,
నారాయణ గోపాలురు, అంబలంబనుడు, శుత్రాయువు, జలసంధుడు, సోమదత్తి, విరాటుడు, ద్రుపదుడు, ఘటోత్కచుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ ద్రోణ పర్వంలోనే మరణిస్తారు. విరాటునితో సహా ఘటోత్కచుడు కూడా. నారాయణ గోపాలుడు అంటారు, అంటే శ్రీకృష్ణుని యొక్క సైన్యం. నారాయణ గోపాలుడు అని పేరు కలిగినటువంటి సైన్యం యుద్ధం చేస్తుంది. నేను యుద్ధం చేయను దుర్యోధన, ఏం కావాలంటే అవే కోరుకున్నాడుగా. వాళ్ళందరూ కూడా ఈ పర్వంలోనే మరణిస్తారు. ద్రోణుడు చనిపోతే అశ్వత్థామ కోపించి నారాయణాస్త్రం వేస్తాడు. దృష్టద్యుమ్నుని చేతిలో ద్రోణుడు ఓడిపోవడం ఇక్కడే చచ్చిపోతాడు, మరణిస్తాడు. ఆగ్నేయాస్త్ర ప్రయోగం, రుద్రమాహాత్మ్యం దీనిలో మనకు గోచరమవుతుంది. రుద్రమాహాత్మ్యం, వ్యాసుని రాక, కృష్ణార్జునుల యొక్క మాహాత్మ్యం ఇందులో ప్రదర్శితమవుతుంది. 7వది అయినటువంటి ద్రోణ పర్వంలో చెప్పుకోవడం, రాజులంతా చనిపోతారు. దీనిని 170 అధ్యాయాలుగా ద్రోణ పర్వాన్ని 8999 శ్లోకాలుగా 8909 శ్లోకాలుగా మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు రచించారు. ఇక 8వదైనటువంటి కర్ణపర్వం, మంద్ర దేశాధిపతి అయినటువంటి రాజు శల్యుడు సారథ్యం వహిస్తాడు కర్ణుడికి. శల్య సారథ్యం అంటారే ఇదే. త్రిపురాసుర సంహారం ప్రయాణంలోనే శల్యుడు కర్ణుడి గురించి పరుషంగా మాట్లాడడం, కర్ణశల్యుల యొక్క సంవాదం, హంస కాకి ఉపాఖ్యానం, అశ్వత్థామ పాండ్య రాజును దండసేనుని దండుని సంహరించడం, కర్ణుని యొక్క యుద్ధం, అర్జునుడు పరస్పరం కోపం రావటం, అక్కడనే కృష్ణుడు అర్జునుని అనునయించడం, దుశ్శాసనుని యొక్క వక్షస్థలం చీల్చడం దీనిలోనే మనకు గోచరమవుతుంది కర్ణపర్వాలు. భీముడు రక్తం తాగాడు, ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం, ఇద్దరి యొక్క ద్వైరథంలో, అంటే ఇద్దరు రథం మీద రథం కూర్చొని కర్ణుడు అర్జునుడి చేత చనిపోవటం అనేటువంటి ఘట్టం కూడా దీనిలోనే. ఇలా భారతంలో కర్ణపర్వం 69 అధ్యాయాలతో 4964 శ్లోకాలతో కర్ణపర్వం అత్యద్భుతంగా సాగుతుంది. మహానుభావుడైనటువంటి 8వ పర్వం ముగుస్తుంది. ఇక 9అయినటువంటిది శల్యపర్వం. ఈ 9వదైనటువంటి శల్యపర్వం ప్రసిద్ధులైనటువంటి వీరులందరూ చచ్చిపోతారు. శల్యుడు సైన్యాధిపతి అవుతాడు కౌరవ పక్షాన. ఇందులో కుమారస్వామి చరిత్ర ఉంటుంది. అభిషేకాలు, కర్మలు చెప్పబడి ఉన్నాయి దీనిలో. రథయుద్ధాలు, కురుముఖ్యుల యొక్క వినాశనాలు దీనిలో మనకు గోచరమవుతాయి. శల్యపర్వంలో చక్కగా వర్ణింపబడుతుంది ఇవన్నీ. ధర్మరాజు శల్యుణ్ణి చంపడం, శల్యుణ్ణి చంపినవాడు ధర్మరాజు. వసుదేవుడు యుద్ధంలో శకుని వధించడం, వసుదేవుని చేతిలో శకుని వధించడం ఈ పర్వంలోనే మనకు గోచరమవుతాయి. చాలా సైన్యం చచ్చిపోయిన తర్వాత ఇంకా కొద్ది సైన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక్కడనే దుర్యోధనుడు మడుగులో నీటిలో స్తంభించుకొని దాక్కుంటాడు. స్తంభన చేసి నీటి స్తంభన, జల స్తంభన విద్య దుర్యోధనుడికి తెలుసు. లుబ్ధకుల చేత భీమునికి దుర్యోధనుని ప్రపత్తి ఇక్కడనే చెప్పబడి ఉంటుంది. ధర్మరాజు ఆక్షేపిస్తూ ఉండగానే కోపంతో దుర్యోధనుడు బయటికి రావటం, అప్పుడు భీమునితో గదాయుద్ధం చేయటం ఇందులోనే మనకు కనపడుతుంది శల్యపర్వంలో. యుద్ధం చివరిలో బలరాముడు వస్తాడు. సరస్వతి మొదలైనటువంటి తీర్థాల పవిత్రత వర్ణించడం, భీమ సుయోధనుడు యొక్క గదాయుద్ధం ఇందులో వర్ణింపబడుతుంది. గదాయుద్ధంలో భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి దుర్యోధనుని యొక్క తొడలు విరగొడతాడు. ఈ కథలో అద్భుతాలు. ఇది 9వ పర్వమైనటువంటి ఈ శల్యపర్వం. ఈ పర్వంలో 59 అధ్యాయాలు, 3220 శ్లోకాలు మనకు గోచరమవుతాయి. ఇక మరొక విశేషం ఏమిటి అంటే సౌప్తిక పర్వం. తొడలు విరిగి నేల మీద పడినటువంటి దుర్యోధనుని విడిచి పాండవులు వెళ్ళిపోతారు. అశ్వత్థామ, కృతవర్మ సాయంకాలం రక్తపు మడుగులో ఉన్నటువంటి దుర్యోధనుని సందర్శిస్తారు. దీనిలోనే, ఈ పర్వంలోనే. కటిక నేల మీద ఉన్నటువంటి దుర్యోధనుని చూచి అశ్వత్థామ క్రోధంతో దుష్టజములు మొదలైనటువంటి
పాండవులందరినీ మంత్రి సహితంగా పాండవులను చంపకుండా కవచాన్ని నేను విప్పను, పాండవులు మరణించవలసిందే, అపాండవం అవ్వవలసిందే ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడి దగ్గర. ఈ దుఃఖాన్ని చూడలేక అశ్వత్థామ. దుర్యోధనుడు అక్కడే విడిచి ఆ ముగ్గురు సూర్యాస్తమయానికి చేరుకుంటారు. ఒక వనంలో ఒక చెట్టు కింద ముగ్గురు కూర్చుంటారు. రాత్రి అయింది. ఒక గుడ్లగూబ కాకులను చంపడం చూచాడు అశ్వత్థామ. క్రోధావేశంతో అశ్వత్థామ తండ్రి వధను స్మరిస్తూ నిర్జరించేటువంటి పాంచాలులను, అంటే పాంచాల రాజ కుమార్తె అయినటువంటి ద్రౌపది యొక్క కుమారులను అందరినీ వధించడానికి నిర్ణయించుకుంటాడు. ఘోర రూపమైనటువంటి రాక్షసుని చూస్తాడు. అక్కడ అసలు పాండవుల్ని చంపాలనుకుంటాడనమాట. అక్కడ ఒక రాక్షసుని చూస్తాడు. ఆకాశమంతా ఆవరించి నిలిచాడు. వారి మీద అస్త్రాలు పనిచేయలేదు, పాండవుల మీద. ఆ రాక్షసుడు పాండవుల్ని కాపాడుతూ ఉన్నాడనమాట. అశ్వత్థామ విరూపాక్షుడైనటువంటి రుద్రుని ఆరాధించాడు. ఆదమరచి నిద్రపోతున్నటువంటి దుశ్శద్యుమ్నాది పాంచాలులను, ఉప పాండవులను కూడా సంహరిస్తాడు. అశ్వత్థామ కృతవర్మలు చంపివేస్తారు వాళ్ళని. కృష్ణుని వల్ల పాండవులు, సాత్యకి మాత్రం ఎందుకో తప్పించుకుంటాడు అక్కడి నుంచి. లేకపోతే సాత్యకి కూడా మరణించేవాడే. మిగిలిన వారందరూ చనిపోతారు. అప్పుడు దుశ్శద్యుమ్నుని సారథి వెళ్ళి ఈ విషయం పాండవులకు చెబుతాడు. పుత్రులు, తండ్రులు, సోదరులు అందరూ చనిపోయారని ద్రౌపది చాలా దుఃఖిస్తుంది. తన పుత్రుని పోగొట్టకుండానే ద్రౌపది అప్పుడే నిరాహార దీక్ష చేసింది. ద్రౌపది మాట ఆమెకు ప్రియం చెయ్యాలి అని భీముడు గద పట్టుకొని ద్రౌపది యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి అని అశ్వత్థామ వెంటబడతాడు. భీముని మీద భయంతో, దైవ ప్రేరణతో, క్రోధంతో అశ్వత్థామ అపాండవముగా అని ఒక అస్త్రప్రయోగం చేస్తాడు పాండవులందరినీ చంపాలని. కృష్ణుడు వద్దని వారించినా వినలేదు అశ్వత్థామ. అప్పుడు అర్జునుడు అశ్వత్థామ అస్త్రాన్ని మరో అస్త్రంతో శమింపజేస్తాడు. అర్జునుడు చాలా గొప్పవాడు. అనేకమైనటువంటి అస్త్రము ప్రయోగించడమే కాదు, ఉపసంహారం కూడా తెలుసు ఆయనకి. అలాగే ఆ తరువాత అశ్వత్థామ ద్రోహబుద్ధి చూచి వ్యాసుడు శపిస్తాడు. అశ్వత్థామ తిరిగి వ్యాసుని శపిస్తాడు. ఇలా పరస్పర శాపాలు. అశ్వత్థామ నుండి మణిని తీసుకొని ద్రౌపదికి ఇచ్చి పాండవులు సంతృప్తులవుతారు. ఇది సౌప్తికమనే పేరు కలిగినటువంటి పర్వం. దీనిలో 18 అధ్యాయాలుంటాయి, 870 శ్లోకాలు ఉంటాయి. ఇంకొక విశేషమైనటువంటిది ఏంటంటే, ఈ సౌప్తిక పర్వంలో ఉత్తమ తేజస్సులతో నిండిపోయేటువంటి తర్వాత స్త్రీ పర్వం అనేటువంటిది శోకంతో నిండిపోయి ఉంటుంది. స్త్రీ పర్వం. పుత్రశోకంతో తపించేటువంటి ధృతరాష్ట్రుడు భీముని చంపాలనుకోవడం ఇక్కడే ఉంటుంది. ఇక్కడనే ఇనప భీముణ్ణి తయారు చేసి ధృతరాష్ట్రుడు ఆలింగనం చేసుకుంటాడనమాట. ఇక్కడనే ధృతరాష్ట్రుడు పిండి పిండిగా చేయటం, శోకించేటువంటి ధృతరాష్ట్రుని మోక్ష ధర్మాలతో విదురుడు ఓదార్చటం, అంతఃపురకాంతలతో ధృతరాష్ట్రుడు చనిపోయినటువంటి వారికై విలపించడం, అతి కరుణంగా వీరపత్నులు శోకించడం, గాంధారి ధృతరాష్ట్రుల యొక్క క్రోధావేశం, ప్రమోహం, అక్కడనే చనిపోయినటువంటి కౌరవ వీరులను, కొడుకులను, తండ్రులను రణభూమిలో చూడడం, పుత్రులు పౌత్రులు చనిపోయి దుఃఖించేటువంటి గాంధారికి కృష్ణుడు క్రోధాన్ని ఉపశమింపచేయటం దీంట్లో మన గోచరమవుతుంది. చనిపోయినటువంటి వారి శరీరాలకు ధృతరాష్ట్రుడే సశాస్త్రీయంగా దహన సంస్కారాలు చేయటం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు చేయాలి, కానీ చిన్నవాడే పెద్దవాళ్ళు చేశారు చిన్నవాళ్ళకే. చనిపోయినటువంటి వారికి ఉదక ప్రదానాలు. అప్పుడు కుంతి తనకు రహస్యంగా జన్మించినటువంటి కర్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పడం. ఇలా 11వ పర్వం శోకానికి, క్లైబ్యానికి నిలయమైనటువంటిది స్త్రీ పర్వం. ఇంకొక విశేషం ఏమిటి అంటే 12వది శాంతి పర్వం. ఇక్కడనే బుద్ధి పెంచేటువంటిది. ఇది చాలా బుద్ధిని పెంచుతుంది. శాంతి పర్వం అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది. ఇందులోనే ధర్మరాజు తండ్రులను, సోదరులను, పుత్రులను, బంధువులను, మేనమామల్ని చంపుకున్నానని ఎంతో బాధపడతాడు, నిర్వేదం చెందుతాడు, తానే దీని కారణమని.
శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముని వల్ల ఎన్నో ధర్మాలు వినడం జరుగుతుంది. మొదటిది రాజధర్మాలు. ఇవన్నీ రాజులందరూ జ్ఞానం కావాలనుకున్నటువంటి వారు తప్పకుండా తెలుసుకొనవలసినటువంటిది. భీష్ముడు అంపశయ్య మీద చెప్పేటువంటి అద్భుతమైనటువంటి రాజధర్మాలను నేటికి కూడా రాచరికంగా ఉండాలి, ఏలాలి అనుకున్న వాళ్ళు వినాలి. తరువాతిది ఆపద్ధర్మాలు, తరువాతిది మోక్షధర్మాలు. జ్ఞానం కావాలనుకున్నటువంటి రాజధర్మాలు కొన్ని చెప్పాడు, ఆపద్ధర్మాలు కొన్ని చెప్పాడు, మోక్షధర్మాలు చెప్పాడు. ఇవి చిత్ర విచిత్రములై విస్తారములై గోచరమై అమోఘమైనటువంటి జ్ఞాన సంపదను కలిగించేటువంటివి ఇవన్నీ. కనుక ఈ 12వ పర్వం ప్రాజ్ఞులకు ఇష్టమైనటువంటిది. చాలా గొప్పగా ఈ శాంతి పర్వం 330 అధ్యాయాలతో 14,732 శ్లోకాలతో ప్రకాశించేటువంటిది ఈ పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ 12వ పర్వం. ఇక ఈ 13వ పర్వం, ఇది అనుశాసనిక పర్వం. గంగాపుత్రుడైనటువంటి భీష్ముని వల్ల కురురాజు అయినటువంటి ధర్మరాజు ఇందులో చాలా వేద ధర్మాలతో స్వస్థుడవుతాడు. ఇది కూడా చాలా గొప్పది అనుశాసనిక పర్వం. ఇందులోనే సర్వధర్మ వ్యవహారాలు మనకు గోచరమవుతాయి. దీనిలోనే దాన ధర్మాలు అనేటువంటివి చాలా గొప్పగా దాని యొక్క ఫలితాలు ఏమిటో మనకు వివరించారు. ఇందులో పాత్ర అపాత్రల యొక్క విశేషాలు, ఎవరెవరికి దానం చేయాలి, ఎవడు పాత్రధారుడు, ఎవడు అపాత్రత కలిగినటువంటి వ్యక్తి మొత్తం చెబుతారు దీనిలోనే. అయితే దానాలు వైశిష్ట్యం దీనిలో మనకు కనపడుతుంది. ఆచార విధులు కనపడతాయి. సత్యం యొక్క వైశిష్ట్యం మనకు గోచరమవుతుంది. గోదాన విశేషాలు, బ్రాహ్మణ విశేషాలు, దేశకాల నిర్మితమైనటువంటి ధర్మ రహస్యాలు. అసలు ఈ అనుశాసనిక పర్వం చాలా గొప్పది. ధర్మాలన్నీ బహువృత్తాంతాలతో కూడి ఉన్నటువంటిది అనుశాసనిక పర్వం. ధర్మాలన్నీ దీనిలోనే మనకు గోచరమవుతాయి. ఇందులోనే భీష్ముని యొక్క స్వర్గ ప్రాప్తి కూడా మనకు కలుగుతుంది. మనకు ఇక్కడ కూడా చెప్పబడిందనమాట. 13వ పర్వం ధర్మ నిశ్చయం చేస్తుంది. నన్ను అడిగితే అనుశాసనిక పర్వం ధర్మ పర్వంలాగా మనకు గోచరమవుతుంది. ఇందులో 146 అధ్యాయాలు 8,000 శ్లోకాలతో ధార్మికమైనటువంటి నిష్ఠతో అనుశాసనిక పర్వం మనకు గోచరమవుతుంది. తరువాత 14వది అశ్వమేధ పర్వం. ఇందులోనే సంవర్త మరుత్తరాత్రుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర కనపడుతుంది. ధర్మరాజు అశ్వమేధానికి సువర్ణరాశులు కొనుక్కురావడం, పరీక్షిత్తు జననం చెప్పబడింది. అశ్వత్థామ యొక్క అస్త్రాగ్నిలో మాడిపోకుండా పరీక్షిత్తును శ్రీకృష్ణుడు ఏ విధంగా రక్షించాడు ఉత్తర గర్భాన్ని, ఇది మన గోచరమవుతుంది. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదలటం, అలాగే అర్జునుడు వెంట వెళ్ళటం, అక్కడి రాజులతో అర్జునుని యొక్క యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడైనటువంటి బభ్రువాహనునితో యుద్ధం, నకులోపాఖ్యానం, ఇలా అశ్వమేధ పర్వం అద్భుతంగా సాగుతుంది. 108 అధ్యాయాలతో 3,320 శ్లోకాలతో ఉంటుంది. తరువాద్ది 15వదైనటువంటి ఆశ్రమవాస పర్వం. ఇక ఇందులో ధృతరాష్ట్రుడు గాంధారితో సహా విదురునితో ఆశ్రమానికి వెళ్ళిపోవడం అనేటువంటిది కనపడుతుంది. అద్భుతమైనటువంటి విశేషములను సూత మహర్షి శౌనకాది మహర్షులకు తెలియచేసే పుణ్య మహోన్నతమైనటువంటి విశేషములు రేపు మనం కొన్ని విందాం. ఇవేళ కొన్ని విన్నాం, నిన్న వింటున్నాం. అద్భుతంగా విని ఆనందించి అఖండమైనటువంటి శక్తిని పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.